హలో అండి, ఈరోజు ఒక వెరైటీగా ఒక కూర చేయాలనుకున్నానండి. వెరైటీ అంటే మేము ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము. పొప్పడికాయతో కూర అండి, ఆవు పెట్టిన కూర. ఎన్నో విటమిన్స్ ఉన్న పొప్పడికాయ ఆవు పెట్టిన కూర ఇప్పుడు చేద్దామండి. శుభ్రంగా కడిగాను. దీన్ని నీట్గా తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ముందుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. దీన్ని విజిల్ పెట్టి ఇలా కుక్కర్లో వేసుకున్నామండి. ఒక విజిల్ తీసుకున్నాము. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నామండి. కొంచెం వాటర్ అయితే సరిపోతాయి ఒక విజిల్కి. ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఒక విజిల్ రాగానే దింపేసుకున్నాం. వేద్దాం ఇప్పుడు స్టవ్ని. ఉడికాయో లేదో చూద్దామండి. ఉడికాయండి, చాలు. ఒక విజిల్కే మెత్తగా ఉడికాయండి. ఎన్ని నీళ్ళు మిగిలాయి చూడండి. ఈ వాటర్ ఇలా తీసేసుకుందాము. వాటర్ లేకుండా ఇలా వాటర్ అన్నీ కిందకి తీసేసుకున్నామండి. వెలిగించుకొని వండి పెట్టుకున్నామండి. బాండీ వేడైందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. నూనె వేడెక్కిందండి. కొంచెం ఆవాలు వేసుకున్నాము. కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపప్పు, కొద్దిగా ఎండుమిర్చి వేసుకున్నాము. ఇవి కొంచెం వేగనిద్దామండి. మనం వేరే కారం ఏం వేయట్లేమండి. పచ్చిమిర్చి వేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నాము. ఈ పోపు అంతా వేగిందండి. ఎంబటే ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్నవి ఈ పొప్పడి పండు ముక్కలు వేసేసుకుందామండి. పొప్పడికాయ ముక్కలు వేసేసుకుందాము. పసుపు వేద్దామండి, ఒక చిటికెడు. దాని తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. కొద్దిగా కలిపేసుకుందామండి. ఈ ముక్కలకు ఉప్పు, పసుపు, ఈ పోపు అంతా కలవాలి. కొంచెం వేగినట్టుగా అవ్వాలండి. నేను రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అండి. ఇది నేను ఎప్పుడు ఇలా కావాల్సినంత 50 గ్రాములు అట్లా తీసి సపరేట్గా ఇట్లా గింజ లేకుండా ఉడకబెట్టి రెడీ పెట్టుకుంటానండి, కావాల్సినప్పుడు వేసుకోవడానికి. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా కలిసిపోయిందండి. ఇలా వేగింది. చింతపండు గుజ్జు ఇదంతా పట్టేసిందండి. కూర ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చల్లారిన తర్వాత ఆవు పెట్టుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. 5 నిమిషాలు అయిందండి, చల్లారిపోయింది కూర. మనం కొంచెం ఆవపిండి వేసేసుకుందాము. 1 టీ స్పూన్ అండి ఆవపిండి. ఇది కూర అండి, పొప్పడికాయ ఆవు పెట్టిన కూర. ఇది కూడా అంతే అండి. కట్ చేసుకోవడం ఇవన్నీ కలిపితే ఒక 5 నిమిషాల్లో కూర రెడీ అయిపోయిందండి. ఎంతో రుచిగా ఎన్నో విటమిన్స్ ఉన్న కూర మనం ఇంట్లో తయారు చేసుకొని అప్పుడప్పుడు పిల్లలు మనము తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కూరని.